యావరేజ్ తీసుకుంటే అంతే, ఇంచుమించుగా 1-2% ఎక్కువ తక్కువ కూడా ఉండేది ఒక్కోసారి. ఇది ప్యూర్లీ ఎఫర్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్, అంటే మీ ఎఫర్ట్సే. టీచర్స్ కూడా అంతే కష్టపడి రిజల్ట్ తీసుకురావడం కోసం వాళ్ళు బాధలు పడేవాళ్ళు. ఇక్కడ ఈ రోజులలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే పెద్ద ఇబ్బంది లేదు, అందరికీ అందుబాటులో, అంటే అందరు మాట్లాడుతుంటూ ఇంప్రూవ్ అయిపోయారు జనరల్గా. అప్పుడు ఆ రోజులలో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయ్యేవాళ్ళు అందరు. దానికోసానికి బై హార్ట్ చేయడము, ఆ గ్రామర్ టీచర్స్ చెప్పేదాన్ని విని అటు ఇటుగా 35 మార్క్స్ తెచ్చుకోవడానికి ఇబ్బంది పడ్డారు నేను చూశాను. అట్లానే ఇప్పుడు ఎవరు అమ్మాయి చెప్తా ఉంది ఇక్కడికి వచ్చిన ఆ రోజులలో హండ్రెడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ వన్ క్లాస్ రూమ్, పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇందులో నేను చెప్తా ఉంటుండే స్టాఫ్ అందరు వచ్చేవాళ్ళు. అప్పుడు ఏదో తోచినంత వరకు మనం సాయం చేయాలని అక్కడ ఉన్న స్టాఫ్, అక్కడ కూడా ఒక జూనియర్ కాలేజ్ ఉండేది, సాటర్డేస్ అండ్ సండేస్ వచ్చేది అనుకుంటాను. ఒక 4-5 years నియర్లీ చేస్తాం. చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడ్డది. అంటే మీరు ఒకసారి ఆలోచించాలి, ఒక బ్యాడ్ నేమ్ కూడా ఉంది. మీరు ఎంతో కష్టపడి చదివితే ఆ రోజులలో, ఇప్పుడంటే తెరమరుగు అయిపోయింది, ఇప్పుడు కాలేజీ కూడా లేదు, మాట్లాడుతూ ఉంటుంటారు. ఇక్కడ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో హైదరాబాద్ నుంచి ఒక ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ ఉండంగా కూడా అక్కడి నుంచి ఎంతో శ్రమ కోర్చి వాళ్ళ బిజీ స్కెడ్యూల్ అంతా వదిలిపెట్టి నా కోసం, ఇక్కడ ఉన్న నా కోసం అంటే ఏంటి, అందరు స్టూడెంట్స్కి వస్తారు. సాటర్డే సండే మళ్ళీ పోయే వరకు 8-9 అయ్యేది. ఇక్కడ రోడ్డు కూడా సింగిల్ రోడ్డు ఉండేది అప్పుడు, ఇట్లా డబుల్ రోడ్ కూడా కాదు శ్రీశైలం. అప్పుడు ఉసుక లారీలు నడుస్తూ ఉండేవి, పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుందో నాకు తెలిసేది. అప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు వచ్చేది, ఏదో వెహికల్స్ పెట్టుకొని. దానికోసం అంటూ మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు. నా ఇంటెన్షన్ ఏంటంటే వీళ్ళందరూ గొప్పవాళ్ళు కావాలి, చదువుకోవాలి, వీళ్ళకి ఆ పరిస్థితి లేవు అనే ఉద్దేశంతో తీసుకుంటారు. ఈరోజు ఒకవేళ పొలిటికల్గా నేను ఇట్లా ఉండి ఆ రోజు అయితే అనుకోలేదు, కానీ చాలా అంటే ఏమంటారు సేవ చేసినట్టుగా అది. ఆ ఫీజు గురించి ఆలోచిస్తే వీళ్ళకి కూడా చాలా తక్కువ తీసుకునేవాళ్ళు శాలరీస్, డిమాండ్ కూడా చేసేవాళ్ళు కాదు. కానీ ఈరోజు అనిపిస్తుంటుంది, అరే ఆ రోజు మనం వాళ్ళతో డబ్బులు తీసుకునే దాంట్లో అక్కడ అడ్జస్ట్ చేసి చాలాసార్లు మీరు 500-200 వసూలు చేస్తే ఆ డబ్బులు తీసుకోండి అని చెప్పేస్తుంటే వాళ్ళు ఇక్కడే ఉండి మేనేజ్ చేసేవాళ్ళు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.